ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. తెచ్చారండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఎండలు ఎక్కువ అవుతూ ఉంటున్నాయి కదా, మరి క్షేమంగా ఉండండి. పరీక్షలు రాసే వారిని కూడా మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు వాగ్దానం ఏంటో విందాం. నిర్గమకాండం 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకును దిగి వచ్చిన్నాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మన ప్రభువు మన కష్టాన్ని చూసి ఆయన విడిపించడానికి వస్తారంటున్నాడు. పైన భాగం మనం చూస్తే వారి దుఃఖాన్ని, మనుషులు ఎలాగ వారిని శ్రమ పెడుతున్నారో చూసి వారిని విడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అంతేకాదు, శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారిని విడిపించి అక్కడ వదిలేయలేడు. వారిని విడిపించి మంచి దేశం, విశాలమైన మంచి దేశానికి తీసుకెళ్తా అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అన్నాడు. ఎజికెల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 20:16 సకల దేశాలకు ఆభరణంగా ఉండే దేశానికి తీసుకెళ్తా అన్నాడు. ఎంత అద్భుతం అండి! నీ ప్రభు కూడా నీ కష్టాన్ని చూసి, నీ శ్రమను చూసి నిన్ను విడిపించి వదిలేయడం కాదు, నీకు పెళ్లి చేసి వదిలేయడం కాదు, నీకు పెళ్లి చేసి పిల్లల్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని వంశపారపర్యంగా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీకు ఇల్లునిచ్చి నీకు అన్ని విధాలుగా ఆశీర్వాదం దేవుడు దయచేయాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈరోజు వాగ్దానం ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు దయచేస్తూ ఉంటున్నారు. నమ్ముతారా? నా ప్రభు, నా దేవుడు నాకు ఇట్టి కార్యం చేస్తాడా? నన్ను ఈ దాసత్యము నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఉన్నతమైన స్థితిలో కూడా నిలబెడతాడా? అవునండి, మన ప్రభు అంతే. ఆయన శ్రద్ధ నిలిపితే అంతే ఉంటుందండి. బాసాలను తోముకుంటున్నా, ఇటుకలు పని చేసుకుంటున్న వారికి దేవుడు ఒక మంచి దేశాన్ని ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా ఎంత అల్పమైన దానివైనా, ఎంత అల్పమైన పని చేసేవాడువైనా దేవుడు నిన్ను విడిపించి, ఆ కష్టం నుండి విడిపించి నీకు పాలు తేనెలు ప్రవహించు, అనగా సకల జనములకు ఆభరణంగా ఉండేలాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానం స్వతంత్రించుకుందామా? బాగుంది కదా, స్వతంత్రించుకుందామండి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి, మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నువ్వు నిలబడి నాయన ప్రభా యేసయ్యా, అయ్యా తండ్రి యేసయ్య, మమ్మల్ని విశాలమైన మంచి దేశంలో తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు. మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. నీ మాటకు లోబడి ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ వాగ్దానాన్ని స్వీకరించుకొని వారు వేచి చూస్తున్నారు నాయన. నన్ను విడిపించడం మాత్రమే కాదు, నన్ను విశాలమైన మార్గంలో తీసుకెళ్తాడని. అయ్యా, ఎవరైతే నమ్ముతున్నారో అట్టి వారికి నీ కార్యం నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానము. సో ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కామెంట్లో గాడ్ ఈజ్ గోయింగ్ టు కీప్ మీ ఇన్ ద బెస్ట్ ప్లేస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.